నమస్తే. కృష్ణా ప్రాజెక్టులని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కేఆర్ఎంబీ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోబోతున్నదన్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధానికి దారితీసింది. మీ హయాంలోనే ఈ ప్రాజెక్టులను అప్పగించడానికి రెడీ అయిపోయారని రేవంత్ రెడ్డి, ఇటు కేసీఆర్ అండ్ కో లేదు ఇప్పుడే మీరు అప్పగించడానికి రెడీ అయిపోయారు, కేవలం వచ్చి 60 రోజులే కానీ కృష్ణా ప్రాజెక్టులు మొత్తం వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అయిపోయారని ఇటు టీఆర్ఎస్. కేసీఆర్ ఏకంగా 13వ తేదీన నల్గొండ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాడు. సో ఈ అంశాన్ని రేపటి ఎంపీ ఎలక్షన్స్ కోసం ఈ పార్టీలన్నీ కూడా చాలా అద్భుతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది పార్టీలు, వాళ్ళ లొల్లి, వాళ్ళ యుద్ధాలు, వాళ్ళ భాష, ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రజలకి జరుగుతున్న నష్టం ఏంటి, దీనివల్ల అసలు పోయిన 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ఏం చేసిండు, ఈ 60 రోజులుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. అందుకే నేను ఇవాళ టైటిల్ అప్పగింతల వెనుక ఉన్న అసలు దొంగ ఎవడు, అంటే ఏ ప్రాజెక్టులు అయితే కేఆర్ఎంబీకి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలి అన్న నిర్ణయానికి ఓకే చెప్పిన అసలు దొంగ ఎవడు, అసలు ఈ కృష్ణా జలాలు వాస్తవాలు ఏంటి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు అన్న ఆ నినాదము, ఆ ట్యాగ్ లైన్ కృష్ణా జలాల మీదనే కొట్లాట, మన నీళ్ళు మొత్తం వాడుకుంటున్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని. సో ఈ సమయంలో నేను నా ముందు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారిని మీ ముందుకు తీసుకొచ్చా. సో సార్ కృష్ణా ప్రాజెక్ట్స్ మీద ఒక పెద్ద పుస్తకమే రాశారు. సో దాంతోపాటు రీసెంట్గా ఆయన పలు ప్రాజెక్టులని, అంటే ఈ పోతిరెడ్డిపాడు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ చేస్తున్నది, మనమేమో ఉన్న వాటా కంటే ఆ ఉన్న వాటానే మనం వాడుకోవట్లే, వాళ్ళేమో ఉన్న వాటా కంటే డబల్ వాడుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళొచ్చారు. ఇగో ఇది పోతిరెడ్డిపాడు కాలువ సార్, పోతిరెడ్డిపాడు కెనాల్ ఇది చూడండి, మన ఈ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అంత పొడవున్న కెనాల్ ఇది, ఇదంతా కూడా యథేచ్ఛగా ఈ నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. సో ఇక్కడికి వెళ్ళొచ్చారు రీసెంట్గా. సో అందుకే నేను అసలు వాస్తవాలు ఏంటి అని క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా వాస్తవాలు తెలుస్తాయి. సో అందుకే లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఎట్లా కట్టారు చూడండి. ఇది ఎక్కడ సార్? శ్రీశైలం కుడిగట్టు సుజల స్రవంతి వరద కాలువ. సో ఇట్లా వీళ్ళు సోమశిల ఇది. యా, అసలు ఏం జరుగుతున్నది ఒక్కసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డీటెయిల్డ్గా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఇంతకీ ఇప్పుడు ఇది మొత్తం ఒక రాజకీయ యుద్ధ వాతావరణం. ప్రతి సందర్భంలో ఈ ప్రాజెక్టులని, కృష్ణా గోదావరి జలాల విషయాన్ని రాష్ట్రాలు వాడుకోవడం, ఎలక్షన్లప్పుడు ఓట్లు దండుకోవడం, ఆ సెంటిమెంట్ ఎమోషన్ని ప్రజల్లో రెచ్చగొట్టడం జరుగుతూ ఉంటుంది. అసలు టోటల్ ఎపిసోడ్లో అసలు ముద్దా ఎవరు, మనకు జరుగుతున్న నష్టం ఏంటి? ఇప్పుడు ఈ సందర్భంలో అంటే లాస్ట్ ఒక 10 రోజుల నుంచి కేసీఆర్ అంటే హరీష్ రావు ఉధృతంగా రెచ్చిపోతున్నారు. ఇవాళ అన్యాయాలు తెలుసు, బాల్క సుమన్ చెప్పులతో లేవట్టే వరకు కూడా పోయింది వివాదం రాష్ట్రంలో. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే కేసీఆర్ హరీష్ రావు అపర చాణక్యుడు, అంటే దొంగతనం చేయడంలో అపర చాణక్యుడు, అంతే దొంగతనం చేయడంలో అపర చాణక్యుడు, దొంగేషాలు చేయడంలో అపర చాణక్యుడు. ఆయన శిష్యుడు హరీష్ రావు వాళ్ళ అన్యాయులు. వాస్తవానికి ఏం జరిగింది, కృష్ణా జలాలో వాటాను తెలంగాణ మనం ఎందుకు వినియోగించుకోలే ఇన్నాళ్ళు, ఆ వినియోగించుకోవడం వల్ల మహబూబ్నగర్లో వలస జిల్లాలుగా కొనసాగుకుంటూ వచ్చింది. అదేమి ఇప్పటి వరకు తగ్గలేదు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ నివారణ జరగలేదు. సాగునీరు అందుతూనే ఫ్లోరైడ్ పోతుంది. చాలామంది ఏదో మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ అందించినాము, ఫ్లోరైడ్ పోతుంది అనుకున్నాము, అది తప్పు. 20% పోతుంది డ్రింకింగ్ వాటర్ అందిస్తే, 80% సాగునీరు ఆ ఏరియాలో కృష్ణా జలాలు అందిస్తేనే, ఆ కృష్ణా జలాలతోని పంటలు తీస్తేనే 80% ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. దాని గురించే 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు డిండి ప్రాజెక్టు దేవరకొండ మునుగోడు ఇవ్వడానికి డిండి ప్రాజెక్టు ఉద్దేశించారు. ఓకే, ఆ డిండి ప్రాజెక్టు చేసినట్టుంటే అది ఏ స్థాయిలో ఉందో మనం చర్చించుకుందాం. తర్వాత తెలంగాణ రాకముందు దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏముంది, తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల నుంచి కేసీఆర్ పాలన ఏం వరగబెట్టిండు అనేది ప్రజలు తెలుసుకోవాలి వాస్తవాలు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పుడు నేను తిట్టబుద్ధి అవుతుంది ఒక వాస్తవానికి, ఎందుకంటే ఆవేశం ఆవతలేదు తెలంగాణ ఉద్యమకారులు కాబట్టి. కేసీఆర్ ఏం చేసిండే మొత్తం విధ్వంసం చేసిన 10 ఏళ్లలో. తెలంగాణ రాకుండా ఎందుకొరకు తెచ్చుకున్నాము, కృష్ణా జలాలు వాటా మనం పొందలేకపోతున్నాము. వివక్షత అంటే నీళ్లు, నిధులు, నియామకాలంటే నీళ్లు అంటేనే కృష్ణా జలాలో వివక్షత. ఆంధ్ర పాలకులు మనకు వాడుకొనిస్తలేరు, వాళ్ళే తీసుకుపోతురు, అక్రమంగా తరలించుకుపోతురు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనేది మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తర్వాత అన్యాయాన్ని తక్కువ చేయాలన్నా ఎక్కువ చేయాలన్నా? అన్యాయం లేకుండా చేయాలి. అన్యాయం లేకుండా చేయాలి, కానీ అన్యాయం పెంచిండు, ఇంకా పెంచిండు 10 ఏళ్లలో.
ఎట్లా పెంచుండు కేసీఆర్ అనేది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ప్రాజెక్టులన్నీ పోతున్నాయి అన్నది ఇది లేదు, మేము ఒప్పుకోలేదు అని ఇద్దరు అంటున్నారు. అసలు ఒప్పుకునేది ఎవరు? జరిగింది ఏంది? ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ మనం ముందు డిస్కస్ చేసి ఈ పాయింట్ ఏంటంటే 2 ప్రాజెక్టులు మనకు సరిహద్దు ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఇవి వాస్తవాన్ని చూస్తే నాగార్జున సార్ శ్రీశైలం కూడా తెలంగాణ ముంపు భూములతోనే కట్టిండ్రు, నిర్మాణం అయింది. అధిక శాతం తెలంగాణ ఊర్లే మునిపోయినాయి, నాగార్జున సార్ అయినా శ్రీశైలంలో అయినా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఉమ్మడి ప్రాజెక్టులు అయిపోయినాయి, అంటే ఇరు రాష్ట్రాల మధ్యన ఉమ్మడి ప్రాజెక్టులు అయిపోయినాయి. ఉమ్మడి ప్రాజెక్టులలో ఏమైందంటే ఈ జలము, నదులు, వాటర్ అనేది స్టేట్ ఇష్యూ మనకు, అది కాన్కరెంట్ స్టేట్ సబ్జెక్ట్ ఇది. ఓకే. సెంట్రల్ ఎప్పుడు వస్తుందంటే సెంట్రల్ రాష్ట్రాల నీళ్లు పంపడము, వివాదాలు పరిష్కారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంటుంది. కానీ నదులు కానీ నీటి వినియోగం కానీ ప్రాజెక్టులు స్టేట్ ప్రాపర్టీ, అది ప్రాజెక్టులు అంటే ఏం లేదు, స్టేట్ ప్రాపర్టీ స్టేట్ సంస్థలు కడుతుంది, కొంత ఇస్తుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారం చేయాల్సింది సెంట్రల్ బాధ్యత, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇవి 2 ఉభయ నాగార్జున శ్రీశైలం అనేది 2 సరిహద్దు ప్రాజెక్టులు అయిపోయినాయి. ఉమ్మడి రాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రాజెక్టు అయింది. వీటి మీద వచ్చిన వివాదాలు పరిష్కారం చేయడానికి కృష్ణా బోర్డును చట్టంలో వేసిండ్రు. అది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అన్నాడు. మేనేజ్మెంట్ అంటే దాని పాత్ర మేనేజ్ చేయడమే, కంట్రోల్ చేయడమే. అంటే మనకు కేటాయింపులు చట్టపరంగా ఇరు రాష్ట్రాలకు ఉన్న కేటాయింపులను అది కంట్రోల్ చేయాలి. కానీ ఆ కృష్ణా బోర్డు కింద అప్పచెప్పాలని కూడా లేదు. ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను నేను. కంట్రోలింగ్ ఆఫీసర్కు ఆయన చేతికి ఇస్తేనే కంట్రోల్ చేస్తాడని కాదు, ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు అక్కడ ఉంచి ఆ ప్రాజెక్టుల దగ్గర తెలంగాణ ఇంజనీర్లు, ఆంధ్ర ఇంజనీర్లు ఉంచి ఆ కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇంజనీరు తీసి వీళ్ళ చట్ట ప్రకారంగా నీళ్ళ పంపకాలు ఏ విధంగా ఉన్నాయో ఆ పంపకాల ప్రకారం న్యాయంగా ఆయన కంట్రోలింగ్ ఆఫీసర్ పనిచేయాలి కేఆర్ఎంబి. ఓకే. కానీ ఆయన చేతిలో ప్రాజెక్టు తీసుకుంటేనే చేయాలని లేదు, ఆయనకు అప్పచెప్పి ఇస్తేనే పరిష్కారం చేస్తాను కాదు, వివాదాలు పరిష్కారం చేయడానికి ఒక మధ్యవర్తి ఆయన కేఆర్ఎంబి. అయితే అది కంపల్సరీ. ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల మధ్యన 2 ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి రాష్ట్రాలలో చట్టపరంగా రావాల్సిన నీళ్లు ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలనేది ఆయన ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ ఉండాలి. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే మొన్న 2020లో మనం కొంచెం పవర్కు నీళ్ళు ఎక్కువ వాడుకున్నాం, పవర్ జనరేషన్ శ్రీశైలంలో. అప్పుడు జగన్కు ఆంధ్ర వాళ్ళు కనుగొట్టింది, తెలంగాణ వాళ్ళు పవర్స్కు శ్రీశైలం ఉపయోగించడం. ఆయన కేంద్రానికి కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు చాలా మర్చిపోయారు. 15th జూలై నాడు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం. కృష్ణా మీద ఉన్న అన్ని కాంపోనెంట్లు, అవుట్లెట్లు, గోదావరి శ్రీశైలం మీద ఉన్న నాగార్జున సార్లు ఉన్న అవుట్లెట్లు అన్నీ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని నోటిఫికేషన్ ఇష్యూ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నోటిఫికేషన్ ఇష్యూ చేస్తే అది అమలు చేయలేదు. జూలై 15th 2001 నాడు నోటిఫికేషన్ వచ్చింది, 22 వరకు కూడా అమలు చేయలేదు. అయితే ఏమొచ్చిందంటే వీళ్ళు అప్పుడు కూడా కనీసం ఈ నాగార్జున సార్ శ్రీశైలం వరకు కొన్ని ఇద్దామని నిర్ణయానికి వచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇద్దామని నిర్ణయానికి వచ్చారు. వీళ్ళు 200 రూపాయలు బడ్జెట్లో కేటాయించుకున్నారు, వాళ్ళకు మెయింటెనెన్స్ ఇవ్వాలని, 200 ఇవ్వాలని అనుకున్నారు, బడ్జెట్లో కేటాయించుకున్నారు, నిర్ణయానికి వచ్చారు ఇవ్వాలని. కేసీఆర్ గవర్నమెంట్ చాలా క్లియర్ గా 15th కేఆర్ఎంబి మీటింగ్ లో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సమస్యలంతా నేను చెప్తా. కృష్ణా జలాల వినియోగం మనము సామర్థ్యం పెంచుకోలేదు, వాళ్ళకు రావాల్సిన పాత్ర నుంచి సామర్థ్యం. కేసీఆర్ ఒప్పుకున్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఏమైందంటే పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఏమంటున్నట్టు ఇప్పుడు ఆ జలాలని రక్షించే బాధ్యత నాది, నేను యుద్ధం చేయాలి. అసలు జలాలను భక్షించుడు, తెలంగాణ జలాలను మొత్తం భక్షించి జగన్కు అందజేసిండు. ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు? అదే చెప్తా, వాస్తవాలను చెప్తున్నా. మీరు ఈ విషయం అడిగారు కాబట్టి. అయితే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మితిమీరిన జలాలు వాడుతున్నారు, మనకంటే మనకు రావాల్సిన కంటే వాళ్ళు డబుల్ వాడుతున్నారు వాళ్ళకి రావాల్సినట్టు. అంటే ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ కావాలి కేఆర్ఎంబి ఉద్యోగంలో. ఖర్చు మనమే పెట్టుకుంటాం, మన జీతం మనమే ఇస్తాము, సిఐఎస్ఎఫ్ కూడా ఒకవేళ ఫోర్స్ పెట్టుకున్నా మనమే భరిస్తాము, ఇరు రాష్ట్రాలు భరించాలి. ఏంటంటే వివాదాలు పరిష్కారం చేయడానికి కంట్రోలింగ్ ఆఫీసర్ ఉండాలి. 2 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు కాబట్టి, ఉమ్మడి ఉపయోగంలో ఉన్నాయి కాబట్టి అది కంపల్సరీ చట్టంలో పెట్టిండ్రు. సెక్షన్ 86 ప్రకారం కేఆర్ఎంబి ఫామ్ అయింది, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆయన కంట్రోలింగ్ ఆఫీసర్ పనిచేయాలి. ప్రాజెక్టులు వాళ్ళకు అధీనంలో పరిస్థితి చేయాలని కూడా ఏం లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కేసీఆర్ వాళ్ళకు అధీనపరిచినట్టు ఈ ప్రభుత్వం అధీనపరచవలసిన అవసరం లేదు. ఒక కంట్రోలింగ్ ఆఫీసరు 2 ఇంజనీర్ల సమక్షంలో ఆయన ఆ పాయింట్ దగ్గర, ఆ తూముల దగ్గర. అయితే వీళ్ళు ఏంటంటే కేసీఆర్ ఆల్రెడీ ఒక కన్క్లూడ్కి వచ్చారు ఇవ్వాలని.
ఏది 2000 బడ్జెట్ కూడా పెట్టుకున్నాడు, కానీ ఇవ్వలేదు. బడ్జెట్లో పెట్టుకున్నాడు, ఇవ్వలేదు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఆయన ఏజెంటు, ఇప్పుడు మురళీధరరావు నిన్ననే తీసేసింది కదా, ఆ ఏజెంటు ఆడిన నాటకం ఇది. ఓకే, ఏంటంటే ఒక ఒప్పందం ఇచ్చిండు కేసీఆర్కు, మీకు ఇష్యూ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మీకు కాళేశ్వరం మీద మీరు మొత్తం ఫెయిల్ అయిపోయినారు, మొత్తం మీకు వయసు లేదు, కాగ్ రిపోర్ట్ వచ్చి రెడీ ఉంది, మీరు దోషులు అయిపోయారు, దాన్ని ప్రజలను డైవర్ట్ చేయాలంటే ఇట్లా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అన్ని మొత్తం తాగునీరు దొరకదు, సాగునీరు దొరకదు, మొత్తం ఏదో మోసం చేయబోతున్నారు, కాంగ్రెస్ 2 నెలలనే అప్పచెప్పారు అనేది ఒక మొత్తం బ్లేమ్ తీసుకొచ్చి పెట్టేసి, అది మొన్న తీపిన దొంగ ఆలోచన చేసిన వాళ్ళకు. ఆ దొంగ 2 నెలలు ఉంచడమే పొరపాటు, వీళ్ళదే తప్పు. ప్రభుత్వం రాగానే తీసిపారాయాలి ఆ దొంగను. 11 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన దొంగ ఆయన క్రియేట్ చేసిందే. అంతలేగా వీళ్ళు కూడా జాగ్రత్త పడరు, మేము ఇవ్వలేదన్నారు, అది అయిపోయింది. ఇంకా తిట్ల పురాణం నడుస్తుంది. కానీ వాస్తవానికి కేసీఆరే ఓ దశలో ఇవ్వాలనుకున్నాడు. సరే, ఇప్పుడు 13వ తేదీ భారీ బహిరంగ సభ అంటుండు. ఇప్పుడు నేను కాపాడాలి, అది నేను యుద్ధం చేయాలి ఇప్పుడు అంటుండు. ఎట్లా? వీళ్ళు ఆయన ఇవ్వలేదు, ఇస్తాను కూడా బడ్జెట్ పెట్టిండు. ప్రాజెక్టులు డైరెక్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, నువ్వు కంట్రోలింగ్ ఆఫీసర్గా పనిచేయి, ఒక CISFను ఫోర్స్ పెట్టేసి ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల సమక్షంలో నువ్వు నీళ్లు విడుదల చేయి, రెగ్యులేట్ చేయి, చేస్తే సరిపోతుంది. వానికి అధీనపరచాలని అవసరం లేదు. అది చాలా మంది తెలియదు. వానికి అధీనపరిస్తేనే వాడు కంట్రోల్ చేయాలని లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంకు అధీనం చేస్తేనే కంట్రోల్ చేయడం లేదు. కేంద్రం చేసిన నోటిఫికేషన్ అయితే అదే కదా, మరి అది కూడా తప్పు చేసిన వాళ్ళు. నోటిఫికేషన్ ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రాజెక్టులు అధీనపరిచిన సంఘటన లేవు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా గేమ్ ఆడింది, నోటిఫికేషన్ ఇచ్చి అధీనపరచమాట అన్నది, అధీనపరచలేదు. కాబట్టి కంట్రోల్ చేయాలి కానీ అధీనపరచకూడదు. కంట్రోల్ అంటే వాళ్ళకు అధీనపరచకుండా కంట్రోల్ చేయమనాలి వాళ్ళను. న్యాయంగా తెలంగాణ రావాల్సిన నీటి వాటా నువ్వు ఆంధ్ర అయితే ఇక్కడ మనము యాక్చువల్ కృష్ణా జలాల మీద దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంది, కేసీఆర్ ఏం ఉద్దారకం చేసిన 10 ఏళ్లలో అనేది ప్రజలు తెలుసుకోవాలి. వాస్తవానికి అది ప్రజలు తెలుసుకోవాలి. ఈయనేమన్నా సాగునీరు పెంచిండా, 10 ఏళ్లలో తగ్గించిండా, మొత్తం జగన్ కమ్మిండా కృష్ణా జలాలను అనేది తెలుసుకోవాలి. ఈరోజు కృష్ణా జలాలను మొత్తం జగన్కి అమ్మి ఈరోజు సుధపూసలు మాట్లాడి వీళ్ళు మొత్తం ప్రాజెక్టులు అప్పపోతున్నారు, తెలంగాణ మునిగిపోతుందని తప్పుడు ప్రచారానికి 13వ తారీఖు మీటింగ్ పెడతా అంటాడు. కానీ వాస్తవంగా పరిస్థితి ఏముంది, దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, తర్వాత నల్గొండ మెయిన్ ఇవి ఏం పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణ రాకముందు ఏం పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమన్నా సాగు వినియోగం పెంచిండా అనేది మనం చర్చించుకోవాలి. గణాంకాలు ఉన్నాయి ఇక్కడ, చెప్పండి. ఆ గణాంకాలు ఇప్పుడు వీళ్ళు అన్ని దొంగేశాలు ప్రజలకు తెలియకుండా ప్రయత్నం చేస్తారు. కేసీఆర్, హరీష్ రావు కూడా మొత్తం తప్పుడు ప్రచారాలు చేస్తారు. మనకు కృష్ణా జలాలు పొందడం సరైన వాటా పొందుతలేమని తెలంగాణ తెచ్చుకున్నాం. అమరావతిలో త్యాగాలు జరిగినాయి, అన్ని జరిగినాయి. తెచ్చుకున్న తర్వాత కృష్ణా జలాల వినియోగంలో పెంచుకోవడానికి ఏమన్నా 10 ఏళ్ళల్లో పెంచుకున్నామా? పెంచుకోలేదు. వినియోగ సామర్థ్యము పెంచుకోలేదు. తెలంగాణ రాకముందు వినియోగ సామర్థ్యం ఏమున్నామో 10 ఏళ్ళ తర్వాత కూడా అదే ఉన్నాం, తక్కువైపోయింది. ఇప్పుడు వినియోగ సామర్థ్యం పెంచుకోలేదంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు, సాగు పెరగలేదు అన్నట్టు, అంతేగా. ఇప్పుడు నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవాలంటే అయితే మనకు కేటాయించిన జలాలు కృష్ణా జలాలు 2299 నికర జలాలు. అవి ఒప్పుకొని వచ్చినారు కదా, అష్యూర్డ్ వాటర్. ఆ అష్యూర్డ్ వాటర్ అన్యాయం. అది 20 ఏళ్ళకి మే 2020 వరకే దాని యొక్క పీరియడ్ అయిపోయింది. మళ్ళీ పంపకాలు చేయాలి. ఇది రాష్ట్రాల మధ్య పంపకాలు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. అయితే మనకు ఇప్పుడు కేటాయించిన బ్రజేష్ కుమార్ కేటాయించిన మొదటి ట్రిబ్యునల్ కేటాయించిన 299 నీళ్ళే మనకు అన్యాయం. అది 34% నీళ్ళే అన్యాయం. మన పరివాహక ప్రాంతం 69% ఉంటుంది. మనకు 34% నీళ్ళే కేటాయింపులో ఉన్నాయి. అంటే ఉన్నాయి అంటే మన వినియోగంకి ఎంత ఉంది? బోర్డు మీద పెడదాం సార్, లేకపోతే జనానికి ఏమర్థం అర్థం కాదు. పోతిరెడ్డిపాడ మ్యాప్ది. ఓకే, ఇప్పుడు కృష్ణా జలాల్లో మనకు తెలంగాణ సరియైన వాటా మనకు రావాలంటే 68.5%. నాకు ఒక్క నిమిషం ఇప్పుడు అక్కడ రాయండి వస్తుంది. కృష్ణా జలాల్లో మనం తెలంగాణ సరియైన వాటా పొందాలంటే మనం కృష్ణా జలాల్లో 68% నీళ్ళు మనం వాడుకోవాలి. మనం 68.5% మనము తెలంగాణ అర్హత ఉంది. ఓకే, వాళ్ళు ఓన్లీ 31% ఆంధ్ర, 31.5% అంటే 31% వాళ్ళ ఆంధ్ర అర్హత ఉంది. దీని ప్రకారము మనకు తెలంగాణ బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు ఇవి బచావత్ మనకు కేటాయించింది. ఓకే, ఈ కేటాయింపులో దీని ప్రకారం
మనకు 68% నీళ్లు రావాలంటే దాదాపు 550 టీఎంసీలు మనకు రావాలి తెలంగాణ. 811 తెలంగాణ ఆంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నీళ్లు కేటాయించినవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 811. 811లో మనకెంత రావాలి? దాదాపు 60% ఉన్నాం, 68% ఉన్నాము. మనకే 512 టీఎంసీలు మనకు రావాలి లెక్క ప్రకారం. ఇది 66% అవుతుంది. ఇది ఓకే 66% అవుతుంది మనకే. కానీ ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఇది రావాలి, కానీ మనకు ఇది రావాల్సింది మనకు 299 మనకి ఇచ్చేసిండ్రు. అంటే మనకే ఇచ్చిండ్రు, అంటే మనకు రావాల్సిన నీళ్ళు మనకి ఇచ్చిండ్రు వాళ్ళు. అంటే 512 టీఎంసీలు వాళ్ళు తీసుకున్నారు ఆంధ్ర వాళ్ళు, 299 టీఎంసీలు మనకిచ్చిర్రు. అంటే 299 అంటే 34% మనకిచ్చిర్రు. ఓకే వీళ్ళేమో 66% వీళ్ళు తీసుకున్నారు ఆంధ్ర వాళ్ళు. ఇది రివర్స్, మనకు రావాల్సిన అర్హతకు రివర్స్. 66% నీళ్ళు రావాల్సిన దానికి 34% ఇచ్చారు 299. అంటే వాళ్ళు అర్హత ఉన్నోళ్ళు 34% ఉన్న వాళ్ళకు 66% నీళ్ళు తీసుకున్నారు 512 టీఎంసీలు. అయితే నీటి ఇది అన్యాయమైన పంపకం ఉంది. అయితే ఇక్కడ సమస్య మనం ఆలోచించుకోవాలంటే మనకు కేటాయించిన 299 నీళ్ళు టీఎంసీ నీళ్ళు అనేది వినియోగించుకుంటున్నామా అనేది చర్చించుకోవాలి. ఎందుకంటే 299 కూడా వినియోగించుకుంటలేము. ఈ 299 కింద 34 లక్షల ఎకరాలు సాగుంది మొత్తం తెలంగాణలో, కృష్ణా జలాల్లో. అయితే నికర జలాలు అంటారు వీటిని. ఇది సర్ప్లస్ వాటర్ 299 కూడా. మనకు తెలంగాణ వచ్చే నాటికి ఈ 56 నుంచి 1956 నుంచి కూడా ఎన్నడూ 299 వినియోగం దాటలేదు. మనం ఇంతవరకు దాటలేదు. సరే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అంటే మనం వినియోగ సామర్థ్యం పెంచుకుందామని తెచ్చుకున్నాం తెలంగాణ. అంటే వినియోగ సామర్థ్యం పెంచుకుందామంటే ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుందాము, కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటాము, అధిక సాగు ఒరగూర్చుకుంటాం ఉద్దేశంలో తెలంగాణ తెచ్చుకుంటాం. మరి తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సరే తెలంగాణ రాకముందు ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసిరు, వాళ్ళు పెంచుకోనేలేదు వినియోగ సామర్థ్యం. 299 ఎన్నడూ దాటనేలేదు వాళ్ళు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏమన్నా వినియోగ సామర్థ్యం పెంచిండా? దక్షిణ తెలంగాణలో పెంచలేదు, తగ్గింది. ఓకే ఎట్లా అంటే నువ్వు ఈ లాస్ట్ ఇయర్ గణాంకాలు తీసుకుంటే 299లో లాస్ట్ ఇయర్ గణాంకాలు 280 టీఎంసీలే వాడుకున్నాం మనం. అన్ని నీళ్ళు కలిసి, అంటే నికర జలాలు వరద జలాలు కలిసి 299 మన అర్హత ఉంటే ఇవ్వాలంటే కూడా 280 టీఎంసీలు నీళ్లు దాటలేము వినియోగంలో. ఎట్లా అటుపోతున్నాయా? మొత్తం ఆంధ్ర పోతున్నాయి. అయితే వాడు ఏం చేస్తున్నాడంటే ఆంధ్ర వాడు తీసేద్దాం, ఇది అంటే ఇక్కడ ఇస్తాం ఇటు ఉండాలి. ఆంధ్రవాడు 512 టీఎంసీ వానికి ఉన్నది కదా, ఈ 512 టీఎంసీ అగనెస్ట్లో 640 టీఎంసీలు వాడుకున్నాడు వాడు. ఒక్క నిమిషం ఈ 512 టీఎంసీకి వాని అన్యాయం అనుకున్నా వాని వినియోగం ఈ సంవత్సరం 640 టీఎంసీలు వాడుకున్నాడు వాడు. దగ్గర 130 టీఎంసీలు ఎక్కువ 130 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నాడు. ఇది ప్రతి సంవత్సరం వాడుకుంటున్నాడు వాడు. మనకు కేటాయించుడే అన్యాయం అనుకున్నా 34% నీళ్లు అనుకున్నా ఆ 34% నీళ్లు దాటలేము మనం. ఓకే అంటే ఎంత వెనుకబడి ఉన్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కనీసం పెంచుకోవాలి కదా. మరి కేసీఆర్ ఏం చేయలేదా? ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఇద్దరు దోస్తులే. అదే ఇప్పుడు తెలంగాణ తెచ్చుకుంది ఏంటంటే మన తెలంగాణ నీటి వినియోగ శాతం పెంచుకోవాలా. వినియోగ శాతం పెంచుకుంటే సాగు వస్తుంది, కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోవాలి, మన ఏరియా బాగుపడుతుంది లెక్క ప్రకారం. ఎందుకంటే మనం అర్హులం, మనం 70% నీళ్ళు అర్హులం. కానీ మనం 34% ఉంది ఇప్పటికు. 34% దాటుతున్నాం అంటే మరి కేసీఆర్ వచ్చిన 10 ఏళ్లలో మొత్తం నిర్లక్ష్యం చేసిండు దక్షిణ. ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, ఒక్క కొత్త సాగు తీసుకురాలేదు దక్షిణ తెలంగాణలో. ఇయ్యాలంటే కూడా నికర జలాలు వరద జలాల మీద అన్ని ప్రాజెక్టులు కలిసి కూడా 299 దాటలేదు. 280 ఎట్లా అక్కడికి వాళ్ళకి వాటర్ పోతున్నాయి? వాళ్ళకి ఎట్లా పోతున్నాయి అంటే ఇది పోతరెడ్డిపాడు ఇష్యూ. ఇది మనం చర్చించుకోవాలి మనం. చెప్పండి ఒకసారి. అయితే ఈ వాళ్ళు ఏంటంటే కృష్ణా జలాల తరలింపులో పోతరెడ్డిపాడు అనేది శ్రీశైలం అనేది ఒక కొండ అనుకోండి. ఈ కొండను శ్రీశైలం ప్రాజెక్టు అనుకోండి మీరు. వీళ్ళు ఏం చేశారంటే 1983లో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసిందంటే 1983లో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన చెన్నైకి వెళ్ళి వచ్చిండు. చెన్నైకు ఏదో ఆడ ప్రామిస్ చేసి వచ్చిండు, మీకు నీళ్ళు ఇస్తాము, హైదరాబాద్ నుంచి చెన్నైకి మంచి నీళ్ళు ఇస్తాము అనేది ప్రామిస్ చేసి వచ్చి ఆయన ప్రామిస్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతారు, 1972 నుంచి అడుగుతారు. ఇందిరాగాంధీ కూడా ఈమని చెప్పింది నీళ్ళు సరకు 5 టీఎంసీలు ఇవ్వండి, చెన్నై మీ దగ్గర ఉంది కదా, మంచినీళ్ళకి ఇవ్వండి, తప్పే ఉందని మహారాష్ట్రను కర్ణాటకను మన ఆంధ్రప్రదేశ్ను ఒప్పించింది. తలో 5 టీఎంసీలు ఇవ్వండి వాళ్ళకు, మా కర్ణాటకకు మహారాష్ట్ర మన ఆంధ్ర. ఇరానికి ఏమైందంటే వాళ్ళు ఎన్నడూ ముందుకు రాలేదు, పైపుల ద్వారా తీసుకుపోవడానికి ముందుకు రాలేదు. ఎన్టీ రామారావు వచ్చి ఏం చేసినంటే ఈడ పొక్క పెట్టిండు తెలుగంగ పేరు మీద. ఓకే
ఈ తెలంగాణ పేరు మీద ఇక్కడ ఈ కుండ బాటంలో ఈ శ్రీశైలం డ్యామ్ అనుకుంటే శ్రీశైలం డ్యామ్కు 2 పాళ్ళ కింద ఇక్కడ 2 వంతుల మీద నీళ్ళు ఉంటాయి. 44 ఫీట్ల డౌన్లో ఈడ పొక్క పెట్టిండు. ఓకే, పొక్క పెట్టి తెలుగంగా తీసుకుపోయాడు పేరు మీద. ఈ ఒక్క తెలుగంగా మద్రాస్ నీళ్ళ కొరకు తీసుకుపోయినప్పుడు ఏంటంటే డైలీ అర టీఎంసే వాళ్ళకు 1500 క్యూసెక్స్లు నీళ్ళు పోవాలి. అర టీఎంసీలు ఒక 15 టీఎంసీలు వాడుకోవాలి వాళ్ళకు. ఈయన అప్పుడే ఏం చేసినాడే దొంగతనం ఆయనతో 30 టీఎంసీలకు పెట్టిండు. ఉల్లంఘించాడు పర్మిషన్ తీసుకొని. ఒక్క కెనాల్ ఎప్పుడైతే ఇట్లా పోయిందో వీళ్ళు 3 కెనాలు వేసుకున్నారు రాయలసీమలో ఈ పోతిరెడ్డిపాడు. ఏం చేసుకున్నారంటే వీళ్ళు 3 కెనాలు ఇట్లా వేసుకొని తెలంగాణ మీద ఈ 3 కెనాలు వేసుకొని అసలు ఈ శ్రీశైలం ప్రాజెక్టు హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఇది ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు. ఇక్కడ పవర్ జనరేషన్ చేసి ఈ పవర్ జనరేషన్ కాదు పవర్ జనరేషన్ 4 సార్లు నీళ్ళు పోవాలి లెక్క ప్రకారం. కానీ వీళ్ళు ఏం చేశారంటే మొత్తం దొంగిలి వీళ్ళకి అక్రమంగా ఇక్కడ పెట్టేసి నీళ్ళు తెలుగంగ పేరు మీద తీసుకుపోయారు. ఈ తెలుగంగ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ నుంచి అంతమంది పేరు నుంచి మొత్తం డెవలప్ చేసుకున్నారు వీళ్ళు కెనాల్ తీసుకొని. ఈ కెనాల మీద 365 టీఎంసీల 64 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నారు ఈ కెపాసిటీ. వాళ్ళక్కడ దొరికేది పెన్నా బేసిన్ ఉంటుంది రాయలసీమ. పెన్నా బేసిన్లో దొరికే నీళ్ళు ఓన్లీ 98 టీఎంసీలు. 98 టీఎంసీలు దొరికే చోట 365 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నారు. కట్టుకొని ఏం చేస్తారంటే వాళ్ళకు ప్లాన్ ప్రకారం శ్రీశైలం నీళ్ళని మొత్తం రాయలసీమలకు చరిత్ర అంటే వాళ్ళు ఏంటంటే అక్రమంగా నీళ్లు తొలగించుకోవడానికి వాళ్ళు అనేక ఏర్పాట్లు చేసుకున్నారు. బేస్ పడ్డది. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇది పోతిరెడ్డిపాడు, ఇది ఉండకి బాటంలో పోతిరెడ్డిపాడు. ఇట్లా పోతిరెడ్డిపాడు దాన్ని విస్తరించి ఇప్పుడు మీరు కెనాల్స్ చూపించారు కదా ఆ ఇంత పెద్ద కెనాల్స్ వాళ్ళు మొత్తం తవ్వుకున్నారు. ఒక్క నిమిషం, ఇంత పెద్ద కెనాల్స్ పోతిరెడ్డిపాడు మొత్తం మొన్ననే మేము పోయొచ్చినాము. ఈ కెనాల్స్ ఇంత పెద్ద కెనాల్స్ తవ్వుకొని మొత్తం ఇప్పుడు ఇది ఎప్పుడు తవ్వింది? ఇది మొన్ననే అంటే ఇప్పుడు రెడీ మొన్ననే పోయినాం. ఇవి తవ్వి ఇప్పుడే రెడీ అయినా ఉన్నాయి. ఇంత పెద్ద కెనాల్స్ తవ్వుకొని శ్రీశైలం గేట్లు లేపటేస్తే పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు లేపటేస్తే మొత్తం నీళ్ళన్నీ డైలీ ఒక 11 టీఎంసీలు నీళ్లు డైలీ పోవడానికి వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళు ఇంత పెద్ద కెనాల్స్. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇది ఏమైందంటే పోతిరెడ్డిపాడు ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమంలో 44 టీఎంసీలకు వైఎస్ రాజశేఖర రెడ్డి 10 గేట్లు అదనంగా చేసినాను ఉద్యమం చేసినాం. అది పోయింది. అంతకుముందు 4 గేట్లు ఉండే ఎన్టీ రామారావు చేసినప్పుడు. ఆ చరిత్ర అంతా అయిపోయింది. చరిత్ర తర్వాత ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ తెచ్చినాక ఏమైందంటే ఇంకో 10 గేట్లు పెరిగినాయి. జగన్తో ఏమైందంటే మన కేసీఆర్ గారు పోయి 2019లో ఆడ కంచిపురం పోయి రోజా రొయ్యల పులుసు పెట్టగానే మేము రాయలసీమ సస్యశాలం చేసేస్తా అన్నాడు. ఆ రాయలసీమ సస్యశాలం ప్రకటించగానే జగన్ ఏం చేసిందంటే అసెంబ్లీలో డిసెంబర్లో పోతిరెడ్డిపాడులో మళ్ళీ 10 గేట్లు పెంచడానికి ఆయన అసలు బిల్లు పాస్ చేసుకున్నాడు. బిల్లు పాస్ చేసుకొని అప్పుడు 4 గేట్లు ఉన్న ఎన్టీ రామారావు 4 గేట్లు ఉన్న కాడ పోతిరెడ్డిపాడు కాడ నేను చూపించిన కాడ ఇప్పుడు తీయండి ఫిగర్ తీయండి మళ్ళీ ఫిగరా. ఇప్పుడు ఈడ ఈ 4 గేట్లు ఉండే ఈ 4 గేట్లు ఎన్టీ రామారావు వైఎస్ రాజశేఖర రెడ్డి 14 గేట్లు చేసిండు. 10 గేట్లు అర్ధనామం చేసిండు. 10 పెంచండి మళ్ళీ ఏం చేసిందంటే ఇది 4 గేట్లను 10 గేట్లు పెంచడం అనే తెలంగాణ ఉద్యమం పోతిరెడ్డిపాడు మనం కొట్లాడినాం. అంటే అది 11,000 క్యూసెక్సే పోతుండే అప్పుడు 40,000 క్యూసెక్స్లో తీసుకొచ్చిండు. 44,000 క్యూసెక్స్లో అంటే దాని లాంగ్వేజ్లో డైలీ 1 టీఎంసీ పోతుండే. 4 టీఎంసీలు నీళ్లు తరలించడానికి వాడు ఏర్పాటు చేసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. మరి తండ్రి ఏర్పాటు చేసుకున్న దాన్ని మనం తెలంగాణ తేడాలతో తెచ్చుకున్నాం. మరి జగన్కి ఎందుకు సహకారం చేసిండు కేసీఆర్? మళ్ళీ ఒక 10 గేట్లు ఇక్కడ నిర్మాణం చేయడానికి జీవో ఇష్యూ చేసిండు. జీవో 2003 మే 5th నాడు జీవో ఇష్యూ చేయడానికి దాని ముందు నేపథ్యం ఏంటంటే కేసీఆర్ పోయి సిగ్గు తప్పి అలా రోజా రొయ్యల పులుసు పెట్టగానే కంచిపురంలో పోయి నేను రాయలసీమ సస్యశాలం చేస్తున్నాడు. సస్యశాలం చేస్తున్న అయితే అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు మళ్ళీ 10 గేట్లు పెంచడానికి. సంగమేశ్వరం ఇదే చెప్తా అంటే ఇక్కడ విస్తరించడానికి 10 గేట్లు అదనంగా ఇప్పుడు నేను చూపిస్తా ఫిగర్స్ ఉన్నాయి. తర్వాత ఒక సంగమేశ్వరం మళ్ళీ డైలీ 3 టీఎంసీలు తరలించడానికి. అంటే ఇక్కడ 4 టీఎంసీల కెపాసిటీ ఉండే తెలంగాణ రాకముందు ఈయన 8 టీఎంసీలకు విస్తరించింది ఇక్కడ. అంటే నువ్వు ఏం చేసినట్టే 8 టీఎంసీలు విస్తరించడం వల్ల ఏమైందంటే నువ్వు ఛాన్స్ ఇచ్చినావు కదా, నువ్వే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి ఇంకో రాష్ట్రానికి పోయి నీ ఏరియా సస్యశ్యామలం చేస్తా అంటే ఎదుటివాడు ఏమనుకుంటాడు? వాడు అసెంబ్లీలో బిల్ పాస్ పెట్టిండు, ఈడ ఇంకో 10 గేట్లకు రెడీ చేసుకుంటూ 2003 జీవో ఇష్యూ చేసిండు ఈడ. దానికి తోడు మళ్ళా సంగమేశ్వర లిఫ్ట్ స్కీమ్ అదనంగా మళ్ళీ 3 టీఎంసీలు ఇంకొక లిఫ్ట్ స్కీమ్ పెట్టుకున్నాడు ఈడ. అంటే
అంతకుముందు 4 టీఎంసీలు ఉంటాయి, 4 టీఎంసీలు 8 టీఎంసీలు ఇక్కడ, ఇంకో 3 టీఎంసీలు, డైలీ 11 టీఎంసీలు తరలించుకోవడానికి వాడు జీవోలు తీసుకుండు. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి. ఇప్పుడు ఈయన దోహదం చేసిండు. ఇప్పుడు మనకు తెలంగాణ హక్కులను కాపాడాలన్నా ఒక రాష్ట్రానికి పోయి తెలంగాణ హక్కులకు వ్యతిరేకంగా సిగ్గు తప్పి ఆంధ్రాలో పోయి ఆంధ్రను సస్యశ్యామలు చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టడానికి నల్లరేగడి మట్టి మహబూబ్ నగర్ నుంచి తీసుకుపోయారు. ఆ మెగా కృష్ణారెడ్డి ఆ కాంట్రాక్టర్ అయ్యేదాకా ఆయన అపెక్స్ మీటింగ్ అటెండ్ కాలేదు. ఇవన్నీ చరిత్రలు జరిగినాయి. ఆ సంగమేశ్వర లిఫ్ట్ స్కీము, రాయలసీమ లిఫ్ట్ స్కీము అగ్రిమెంట్ అయ్యే వరకు కూడా అయినా ఏమి అపెక్స్ మీటింగ్ అటెండ్ కాలేదు, ఏమి అనలేదు. అంతర్గతంగా లోపల జగన్ చెప్పిండు. ఆయన అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నారు 2019లో. 2020 జనవరి నాడు ఈయన ప్రయోగాలు పిలిపించి ఈయన భోజనాలు పెట్టిండు జగన్కు. మేలో జీవో తీసేసిండు. అంటే తెలంగాణకు ఇవన్నీ ఏ త్యాగాల కొరకు తెలంగాణ తెచ్చుకున్నాము, కృష్ణా జలాలో వాటా మనం పొందుతలేము. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమంటారు కేసీఆర్ అంటే ముందు రాజశేఖర రెడ్డి పెంచినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు రాజశేఖర రెడ్డి పెంచిననే మనం తెలంగాణ పోరాటం చేసుకున్నాం కదా. అదే తెలంగాణ పోరాటం 4 గేట్లు ఎన్టీ రామారావు చేస్తే రాజశేఖర రెడ్డి 10 గేట్లు అదనంగా చేసిండు. మరి కొడుకొచ్చి మళ్ళీ ఇంకో 10 గేట్లు 24 గేట్లు అవుతున్నాయి కదా. నువ్వు సిపాయి కదా, మరి నువ్వు అడ్డుకోవాలి కదా. అడ్డుకోవాలి. సుప్రీంకోర్టులో మేము కేసు ఏమని చెప్తున్నాం, 7 సుప్రీంకోర్టులను అక్రమంగా వాడు 10 గేట్లు వేస్తున్నప్పుడు, ఇంకో అదనంగా సంగమేశ్వర కాడికి లిఫ్ట్ చేస్తున్నప్పుడు నువ్వు సుప్రీంకోర్టులో కేసు వేసి ఉండే నిమ్మగా నీరెత్తినట్టు అవకాశం ఇచ్చిండు. ఆయనకు ఆడ ప్రకటించొచ్చిండు. ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ప్రజలకు విరుద్ధంగా సిగ్గు తప్పి అక్కడ ప్రకటించొచ్చిండు. ఇంకో ప్రకటన కూడా చేసిండు గోదావరి మీద. లాస్ట్ ఇయర్ అంటే 2023లో జనవరిలో నాందేడ్ పోయింది, ఏప్రిల్లో నాందేడ్ పోయి మీ పోచంపాడు నుంచి నీళ్ళు ఎన్నైనా వాడుకోమన్నాడు మహారాష్ట్రలో. సిగ్గున్న ముఖ్యమంత్రి అయ్యాడు అంటాడు. ఒక రాష్ట్ర ప్రయోజనం శ్రీరామ్ సాగర్ లేవని శ్రీరామ్ సాగర్ నాందేడ్లో మీటింగ్ పెట్టేసి మీరు శ్రీరామ్ సాగర్ నుంచి మీరు ఎన్నైనా నీళ్ళు వాడుకోని అన్నాడు. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయోజనాలు కాపాడడానికి విరుద్ధంగా ఇంకో రాష్ట్రానికి నీళ్లు తోడుకోమన్నట్టాడా? అంటే సిగ్గున్న ముఖ్యమంత్రి ఏమనాలి ఈయన? అంటే ఈ విధంగా చర్యలు చేసి ఇవాళ నేను శుద్ధపూస లెక్క వీళ్ళు మొత్తం ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు. ఎంతో కాపాడిన 10 ఏళ్ల నుంచి కాపాడితే మొత్తం అప్పచెప్తున్నారని ఒక దొంగ ఏడుపేసుకో నాటకాలు మొదలుపెట్టింది. ఇప్పుడు ఎట్లుందా అంటే ఇప్పుడు పిల్లి 10 ఎలకలు మింగి మంచి గేరో తీసి నేను శుద్ధపూసని చెప్పినట్టున్నది. ఇప్పుడు ఆ పద్ధతి మొత్తం తెలంగాణ యొక్క ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టిండు. కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం ఇయ్యాలడు కూడా కొత్త 1 ఎకరం ఆయకట్టు తీసుకురాలేదు 10 ఏళ్లలో. తర్వాత ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు 299 ఏమో 299 ఏమో నికర జలాలు ఇవి. ఇది అష్యూర్డ్ వాటర్ అంటారు. అష్యూర్డ్ వాటర్ వాడుకోవాలి, కేటాయించిన నీళ్లు. అయితే అదనంగా ఏంటంటే మనము తెలంగాణ రాకముందు 105 టీఎంసీలకు 3 ప్రాజెక్టులు చేపట్టుకున్నాం మనం. తెలంగాణ రాకముందే 3 ప్రాజెక్టులు ఏమందంటే ఎస్ఎల్బీసీ ఒక 40 టీఎంసీలు, తర్వాత కలాకుర్తి ఒక 40 టీఎంసీలు, 25 టీఎంసీలు నెట్టెంపాడు. ఇవి అదనపు టీఎంసీలు, అదనపు జలాల మీద మనం చేపట్టినాము. ఇది ఎస్ఎల్బీసీ, కలాకుర్తి, నెట్టెంపాడు ఇది ఈ ఎస్ఎల్బీసీ, కలాకుర్తి, నెట్టెంపాడు. తెలంగాణ రాకముందు 105 టీఎంసీల ప్రాజెక్టులు మనం చేపట్టేసాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టింది 3 ప్రాజెక్టులు. తెలంగాణ వచ్చిన నాటికి ఇవి 80% పని కంప్లీట్ అయింది. మరి ఈ ఏడాదికి ఇవి పూర్తి స్థాయిలో వినియోగంలో తీసుకురాలేదు కదా. ఈ ఏడాది కూడా 105 టీఎంసీలు వినియోగ సామర్థ్యం తీసుకోవాలి కదా, అదనపు జలాల మీద కదా. అదనపు జలాల మీద తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులు చేపట్టారు. అవి ఆ 2 ప్రాజెక్టులో ఒకటే 120 టీఎంసీలు. ఇవి 2 ప్రాజెక్టులు ఏంటంటే 90 టీఎంసీలు పాలమూరు 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, 30 టీఎంసీలు డిండి ప్రాజెక్టు. ఇవి 120 టీఎంసీలు. ఇవి తెలంగాణ వచ్చిన తర్వాత 2 కలిసి ఏంటంటే 225 టీఎంసీలు తెలంగాణ మొత్తం అదనపు జలాల మీద మనం ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇవి ఏరియానే ఉన్నాయి. అంటే ఇప్పుడు నికర జలాల మీదనేమో పూర్తి స్థాయిలో వినియోగంలో రాలేదు మనం. గణాంకాలు ఈ అన్ని కలిసి ఇప్పుడు నికర జలాలు, వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టులు అన్ని కలిసి కూడా 275 దాడతలేము మనం. 285 దాడతలేవు. ఎంత సిగ్గుచేటు 10 ఏళ్లలో. నువ్వు వచ్చిన తర్వాత ఒక 100 టీఎంసీలు నువ్వు సామర్థ్యం పెంచుంటు 300 నువ్వు అనుకో, 400 చేరుకున్నాం మనం, 500 చేరుకున్నాం మినిమం. మనం ఈ పని చేసిన ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా మనం వినియోగ సామర్థ్యం 100 టీఎంసీలు పెంచినా. ఆయన ఏమన్నాడంటే 50% వాటా సాధించకపోతే తలకాయ నరుక్కుంటా. 50% వాటా దేవుడు. ఉదాహరణకి సింపుల్ చెప్పాలంటే 10 కిలోల బిర్యానీ వండి పెట్టాం, కానీ మనం తెలంగాణ 7 కిలోలు తినాలి అర్హత ఉన్నాము. కానీ 3 కిలోలు కూడా తింటలేం కదా. వాడు 7 కిలోలు తింటుండు. వాడికి 3 కిలోలు పోవాల్సిన 3 కిలోలు పోవాల్సింది 7 కిలోలు తింటుండు వాడు. అంటే వాడు అట్లా అరేంజ్మెంట్ చేసుకున్నాడు సమైక్య రాష్ట్రంలో. మరి చేసుకున్నప్పుడు నీకు సిగ్గు ఉండాలి కదా. సమైక్య రాష్ట్రంలో చేసుకున్నాడు, ఇప్పుడు వచ్చి మనం ఉన్నా కూడా చేసుకున్నాడు. మరి నువ్వు మళ్ళీ అవకాశం ఇచ్చినావు కదా వానికి. మరి కృష్ణా జలాలు తాకట్టు పెట్టినావు కదా జగన్ కు. కృష్ణా జలాలు నువ్వు దక్షిణ తెలంగాణ ఏం వర్క్ చేసినావు?
దీని కారణంగా ఏంటంటే ఇవాళకి మహబూబ్నగర్ జిల్లాలో 25 లక్షల ఎకరాల సాగు భూమి పెండింగ్ ఉంది. బా 25 లక్షలు ఇంకా అంత సాగులోకే లేదు, అది లేదు లేదు పడవ భూమి ఉంది. 25 లక్షల ఎకరాలు మహబూబ్నగర్లో పెండింగ్ ఉంది. అంటే 35 లక్షలలో 10 లక్షలు అటు ఇటు కొన్ని ప్రాజెక్టులు ఈ నెట్టెంపాడు అవి కొంత అదనపు జలాల మీద అవి మనం పక్క పెట్టుకుంటే ఇంకా 25 లక్షల ఎకరాలు మహబూబ్నగర్లో పెండింగ్ ఉంది. ఓకే. తర్వాత ఇంకోటి నల్గొండలో 19 లక్షల ఎకరాల పెండింగ్ ఉంది. లక్షల ఎకరాలు పెండింగ్ ఉంది. సాగు నోసుకొని భూమి ఉంది. అదే నల్గొండలో మీటింగ్ అంటుండు. 19 లక్షల ఎకరాలు సాగు నోటుకొని భూమి నల్గొండలో ఉంది. 25 లక్షల ఎకరాలు సాగు నోసుకొని భూమి ఇయ్యాలంటే కూడా మహబూబ్నగర్లో ఉంది. 12 లక్షల ఎకరాలు మళ్ళీ అది రంగారెడ్డిలో 14 లక్షలు ఇక్కడ అయితే 12 లక్షలు సేద్యపోతే 12 లక్షల ఎకరాలు సాగు యోగ్య నోసుకొని భూమి ఉంది. అంటే ఈ 3 కరువు జిల్లాలలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు? అంటే నువ్వు గణాంకాలు ఉన్నాయి కదా, నువ్వు సాగు ఏమైనా పెంచినావా? 3 జిల్లాలలో మహబూబ్నగర్ జిల్లాలో సాగు పెంచలేదు, నల్గొండలో పెంచలేదు, రంగారెడ్డిలో పెంచలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు తెలంగాణ అభివృద్ధి చేసిన అంటున్నావు? ఇక్కడ ఏంటంటే కాళేశ్వరం మీద నీ ఫామ్ హౌస్ రావడానికి 95,000 కోట్లు ఖర్చు పెట్టి అది చరిత్ర ఉంది. మరి పాలమూరు రంగారెడ్డి అన్న 30 టీమ్స్ వాడుకున్న ఈ ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు? పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం పెట్టిన 1,00,000 కోట్లలో 27,000 కోట్లే. ఇప్పుడు 105 టీఎంసీలకి 10% ఖర్చు పెట్టిన 105 టీఎంసీ పూర్తి స్థాయిలోనే వాడుకుంటా తీసుకురావాలి. తీసుకున్నట్టుంటే ఇప్పుడు గణాంకాలు చెప్తాయి కదా, ఈ 300+100 అంటే 400 టీఎంసీలు గణాంకాలు ఉంటాయి కదా జల వినియోగంలో తెలంగాణ. మరి 300 దాటలేదా? మొత్తం నికర జలాలు వరద జలాలు 2 కలిసి కూడా 300 టీఎంసీలు దాటలేము మనం. కాదు, ఇప్పుడు ఈయన మరి ఇది కంప్లీట్ చేయకుండా ఇది ఎట్లా స్టార్ట్ చేసిండు? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు 30 ఏమో డిండి అన్నాడు. డిండి 3 టీఎంసీలు ఫ్లోరైడ్ గతంలో ఉన్నది కదా పాలమూరు రంగారెడ్డి. అది తెలంగాణ రాకపోతే ప్రపోజల్ ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన డిండి కూడా ప్రపోజల్ తెలంగాణ రాకపోతే ఉండే. కానీ ఇవేమో గ్రౌండ్ అయినాయి 3. ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయాలి. నెట్టెంపాడు అదే కళాపూర్తి. ఇప్పుడు ఈయన నల్గొండకు పోతున్నాడు కదా, ఈ డిండి డిండి పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయాలి? 10 ఏళ్ళ కదా వచ్చి నువ్వు కాళేశ్వరం కంటే 1 సంవత్సరం ముందు పునాదిరా చేసినావు, కూర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తాను. మరి ఎందుకు కంప్లీట్ చేయలే పాలమూరు రంగారెడ్డి? పోనీ నువ్వు నికర జలాలు వరద జలాలలో ఒక వినియోగ సామర్థ్యం పెంచినావా? ఈ నికర జలాలు తెలంగాణ రాకముందు చేపట్టిన వరద జలాలు 105 టీఎంసీలు అయ్యి ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయకపోతే కళాపూర్తి పూర్తి స్థాయిలో వినియోగం రాలేదు, నెట్టెంపాడు పూర్తి స్థాయిలో వినియోగం రాలేదు. ఎందుకు తీసుకురాలేదు? నీ అసమర్థత పాలనే కదా. ఈ 105 టీఎంసీలు అన్నా తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులను నువ్వు కంప్లీట్ చేయలే కదా. అవును, వినియోగ సామర్థ్యం చేసినావా? చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 120 టీఎంసీలు 90 టీఎంసీలు పాలమూరు 30 టీఎంసీలు అదే పిండి. మరి ఈ విత్తి కూడా కంప్లీట్ చేయలే కదా. నువ్వు మొత్తం కాళేశ్వరంలో పెట్టేసిన పైసలన్నీ. ఆ పైసలు వివక్షత ఎక్కడుంది? ఇక్కడ వివక్షత కృష్ణా జలాల వినియోగంలో మనం వివక్షత గురైనాం. వివక్షత నివారించాలన్నా పెంచుతావా? మరి ఏమి నివారించినావు 10 ఏళ్లలో? ఏమీ నివారించలేదు. పైగా నీళ్లు మొత్తం నువ్వు జగన్కి అమ్మేసినావు కుమ్మక్కయి. నువ్వు ఏంటంటే ఆడు పోయి ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రానికి పోయి రొయ్యల పులుసు పెట్టగానే ఆ రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలు చేస్తా అంటే వాడు పోతురేటు పాడు మళ్ళీ పెంచుకున్నాడు. పాయింట్ ఏంటంటే సరే ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నాయి, తక్షణం ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు వాస్తవానికి వాళ్లకు ఐండ్ అవుట్ చేయకున్న కంట్రోలింగ్ ఆఫీసర్ కేఆర్ఎంబి ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల సమక్షంలో ఆయన మిలిటరీ పెట్టుకొని కంట్రోల్ చేసి నీళ్లు ఇవ్వచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు నీళ్లు. ఓకే, అప్పచెప్పాలని అవసరం లేదు. కరెక్ట్ కూడా కాదు. అప్పచెప్పాల్సిన అవసరం లేదు. ఒక కంట్రోలింగ్ ఆఫీసర్ 2 రాష్ట్రాల మధ్యన కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కంట్రోలింగ్ ఆఫీసర్. కంట్రోలింగ్ ఆఫీసర్ బాధ్యత ఏంటంటే తెలంగాణ ఇంజనీర్ ఆంధ్ర ఇంజనీరు సమక్షంలో గేట్లు తీయాలి. ఓకే, ఆ గేట్లో ఏవో ఇంకా తీయకుండా అక్కడ సిఐఎస్ఎఫ్ మిలిటరీ ఫోర్స్ పెట్టుకొని ఆపరేట్ చేయాలి 2 రాష్ట్రాల మధ్య. అదొకటి. నెక్స్ట్ మిగతా వాటి మీద ఏం చేయాలి? ఇప్పుడు మిగతా వాటి ఇప్పుడు ఎట్లుందంటే మనం వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. అయితే ఇప్పుడు కలకుర్తి కానీ ఎస్ఎల్బిసి కంప్లీట్ చేసుకోవాలి. కలకుర్తి పూర్తి స్థాయిలో 40 టీఎంసీలు వినియోగం చేయదు, నెట్టెంపాడు రావాలి. ఇవన్నీ సగం కూడా లేవు ఇప్పటికి, వినియోగం సగం కూడా లేవు. అంటే మరి ఎవరి అసమర్థత? సరే అదనపు జలాల మీద పాలమూరు రంగారెడ్డి పక్కకు పెట్టినా కూడా ఈ 3 ప్రాజెక్టులు అయితే తెలంగాణ రాకముందు చేపట్టింది కదా, ఎస్ఎల్బిసి కలకుర్తి నెట్టెంపాడు. మరి అవెందుకు కంప్లీట్ చేయలేదు? పూర్తి స్థాయిలో వినియోగం చేయాలంటే నీకు గణాంకాలు చెప్తే కదా వినియోగం ఎంత అవుతుంది, ఎన్ని టీఎంసీలు వినియోగం. ఇప్పుడు మనం వినియోగ సామర్థ్యం లేవు, పెంచుకోలేదు. ఆంధ్రతో ఏం కొట్లాడతాము? మనం పిక్ పాకెటింగ్ స్థాయిలో ఉన్నావు, వాడేమో డెకాటీ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నేను పోతిరెడ్డిపాడు ఫిగర్ చూసినట్టు గేట్లు పెడితే మొత్తం శ్రీశైలం నదే పోయి రాయలసీమలో పడుతుంది. వాళ్ళకు 364 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నాడు. పోతే అంతా ఈ శ్రీశైలం కెపాసిటీ 215 టీఎంసీలు. 215 టీఎంసీల శ్రీశైలం మొత్తం ప్రాజెక్టు
364 టీఎంసీలో వాడు స్టోరేజ్ కట్టుకున్నాడు, వాడిని కంట్రోల్ చేసేవాడు కావాలి కదా, వాడు మొత్తం లేవట్టుకుపోతాడు నీళ్ళని. మనం ఈ లోపల మనం వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి కదా, వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. ఇక చూడు ఇక్కడ వీడు ఎంత ఉన్నాడు, ఇది పోతిరెడ్డిపాడు మొత్తం 120 టీఎంసీలు అవుతాయి, మొత్తం 302 టీఎంసీలు వాడిపోతే మనకి 55 టీఎంసీలు ఇక్కడ కలకుర్తి అంతా ఎస్ఎల్బిసి. ఎంత అన్యాయం చెప్పు. ఇక్కడ మనం ఇక్కడ పోటీ వాడాలంటే మనం ఇక్కడ పోటీ వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి కదా, వినియోగ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి, జలాలు వాడుకోవాలి. ఒకవేళ వినియోగ సామర్థ్యం పెంచుకుంటే నువ్వు ఇప్పుడు మొత్తం లేదు, ఇప్పుడు ఏంటంటే 299 ఇప్పుడు మనకు ఉన్న ప్రాజెక్టులు అయినా 299 ఇవి నికర జలాలు. తెలంగాణ రాకముందు 3 ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చిన తర్వాత 120, అంతా కలిసి 500 టీఎంసీలు 520 టీఎంసీల నీళ్లు మనం వాడుకునే స్థాయిలో రావాలో లేదా కనీసం గట్టుంటే అయిపోయేది. మనం ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులు కదా, చేపట్టిన ప్రాజెక్టులకు మనకు ఎంత కావాలి, 520 టీఎంసీలు కావాలి. నికర జలాలు 300, 299 ఒక టీఎంసీ అట్లా, ఇవి ఒక 220, 105, 120, 225 అంటే 525 టీఎంసీలు మనము ప్రాజెక్టులు మనం చేపట్టినాం కదా. రైట్, చేపట్టిన ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయాలి పూర్తి స్థాయిలో? మరి తెలంగాణను ఈ విధంగా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లా 20 లక్షల ఎకరాలు సాగు నోసుకొని పోముంది, నల్గొండ 19 లక్షల ఎకరాలు సాగు నోసుకొని పోముంది, అక్కడ కరువు నివారణ జరగలేదు. రంగారెడ్డి జిల్లా 12 లక్షల ఎకరాలు సాగు నోసుకొని పోముంది, మరి అక్కడ కరువు నివారణ జరగలేదు. ఫ్లోరైడ్ నివారణ జరగలేదు నల్గొండలో. అక్కడ మహబూబ్నగర్లో వలసలు ఇంకా పూర్తిగా పోలేదు. మరి నువ్వు ఏం చేసినావు ఈ 10 ఏళ్లలో? ఆడనేమో కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు 95,000 కోట్లు ఖర్చు ఉంటే ఇక్కడ పాలమూరు మీద 27,000 కూడా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రాజెక్టుల సమర్థత ఎట్లా పెంచాలని ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు రాలేదు నీకు? చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం సార్. చాలా అంశాలు ఉన్నాయి. ఏదైనా నువ్వు ఉన్న గణాంకాలలో నీ వినియోగ సామర్థ్యం దక్షిణ తెలంగాణ పెంచలేదు. ఒక 300 టీఎంసీ నుంచి నికర జలాల నుంచి ఒక 400, 450 పెంచినట్టుంటే నిన్ను మెచ్చుకునే వాళ్ళం మేము. ఎందుకొరకంటే నికర జలాలలో దాటి మనము అదనపు జలాలు నికర జలాలు 2 కలిపి కూడా కొన్నాము. వినియోగ సామర్థ్యం గణాంకాలు లేవు కదా. మరి ఏ ముఖం పెట్టుకొని నువ్వు నల్లగొండలో పెడతావు? ఏ ముఖం పెట్టుకొని నువ్వు ప్రజలకు చేస్తావు? ఏ ముఖం పెట్టి హరీష్ రావు దొంగాట ఏంది? రమ్మను నా ముంగట, హరీష్ రావు రమ్మను, కేసీఆర్ రమ్మను, నేను నిలదీసి ప్రశ్నిస్తే సమాధానం ఏమన్నాడు? దమ్ము ఉంటే రమ్మని చెప్పి కేసీఆర్ను హరీష్ రావు నా ముంగట రమ్మను, నేను ఆయనకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. సో చాలా డీటెయిల్డ్గా క్లియర్గా కృష్ణా జలాల విషయంలో మనం ఏ రకంగా మోసపోతున్నామో లక్ష్మీనారాయణ గారు ఎంత క్లియర్గా చెప్పారో మీరే వినండి, అర్థం చేసుకోండి ఏం జరిగిందన్నది. 10 సంవత్సరాలుగా టోటల్గా ఆ జలాలను మొత్తం వదిలేసిండు గాలికి. ఇక అమ్ముకో ఏమన్నా చేసుకో అని టోటల్గా అమ్మేసుకున్నాడు. సో తెలంగాణ ప్రజలారు దయచేసి ఆలోచించండి. నల్గొండ జిల్లా ప్రజలు ముఖ్యంగా ఎందుకు ఇంకా మా 15 లక్షల ఎకరాలు పడవగా ఉన్నది ఎందుకు సాగులోకి తీసుకురాలేదు 10 ఏళ్ల తెలంగాణలో అని క్వశ్చన్ చేయండి రేపు మీటింగ్ పెడితే. ఎందుకు డిండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదని అడగండి, ఎందుకు ఎస్ఎల్బీసీ కంప్లీట్ కాలేదని అడగండి. సో మహబూబ్నగర్ జిల్లా ప్రజలు పాలమూరు రంగారెడ్డి గురించి అడగండి. సో ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా కొంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.